కార్యక్రమంలో భాగంగా ఈ 2024లో ఈ సీజన్ ఉన్నంత వరకు స్టేట్లో కనీసం 1 కోటి మొక్కలు నాటాలని ఒక లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి జిల్లాలో కూడా గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఆయా జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభం చేయటం అనేది జరిగింది. దాంట్లో భాగంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు యూనియన్ మినిస్టర్ గారు అందరూ కూడా మాతో పాటు ఉండటం మనకి ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. దానికి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. హరితాంధ్ర కోసం అడిగేద్దాం, ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ ఈ వన మహోత్సవాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ప్రతిజ్ఞ చేయవలసిందిగా వేదవాణి, విధాతరాణి వీణాపాణి వేదవాణి అని చెప్పి తెలియజేస్తూ తను ప్రతిజ్ఞ చేస్తుంది. నాన్న ప్రతిజ్ఞను అందరం కుడి చేయి ముందుకు చాపండి. అందరం జరుగున కుడి చేయి ఎక్కన కుడి చేయి ముందుకు చాపండి. అందరూ చెప్పు నాన్న. ప్రతిజ్ఞ. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోను సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎంఐ మంగళగిరి వ్యూవర్స్ కాలనీ మున్సిపల్ స్కూల్ స్టూడెంట్ సార్ పిలుస్తున్నారు. వెళ్ళమ్మా, ఇది సార్ సూచనే. అమ్మాయి సార్ చదివించండి. ఈ బాలిక రేపటి ఏలిక కావాలి. ఈ బంగారు బాలిక రేపటి ఏలిక కావాలి.